ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుండి ఈజీగా ఎలా బయటపడ్డాను బికాస్ ఆఫ్ నా ఇష్టం బుక్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు సో 5,000 ఉంటే చాలు, నాకు ట్రైల్స్లో ఉన్నాను అప్పుడు నేను RX100, నాకు మంత్కి అయిపోతుంది నెమ్మదిగా అనుకున్న టైంలో మా ఫాదర్ వచ్చిన హెల్త్ ప్రాబ్లం వల్ల మంత్లీ 70,000 కావాల్సి వచ్చింది. ఓ గాడ్. ట్రస్ట్ హాస్పిటల్ ఉంటుంది కాకినాడలో, అది డాక్టర్ డయాలసిస్ చేయాలి ఇంకా నెక్స్ట్ నుంచి అని చెప్పిన వెంటనే ఏంటి అంటే ఇది పరిస్థితి. ఒక్కసారిగా చుట్టూ చీకటి అయింది. ఐఎమ్ స్మోకర్, నాకు డ్రింక్ అలవాట్లేదు, స్మోక్ చేస్తాను, సిగరెట్ వెనకాల సిగరెట్ తాగేస్తాను, ఏంటి వాట్ నెక్స్ట్, వదిలేయడమా, డబ్బు లేక చనిపోవడమా, ఛీ అంతకన్నా దరిద్రం కొట్టి ఉండదు, వదలకూడదు ఫాదర్ని. సో మనకి ఎంత చేశారు, ఎనీ ఫాదర్ ఎనీ మదర్ పిల్లల కోసం చాలా చేస్తారు, ఓకేనా. సో ఖచ్చితంగా ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు ఇందులో ఉన్న డబ్బు అని కాలం గుర్తొచ్చింది. మా బాసు కూడా చెప్పాను, డబ్బుని ఏం చెప్పాడు ఆయన, చలనం ఉన్నప్పుడే దానికి వాల్యూ అని చెప్పాడు. సో నేను వెంటనే మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను, ఒక 5-6 వాళ్ళకి ఇదే ఫిలాసఫీ చెప్పి, వాళ్ళు బుక్స్ చదవరు, వాళ్ళు ఏదో జాబులు చేసుకునే వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏంటి, నేను ఈ ఫిలాసఫీ చెప్పేసరికి వీడు తెలివైన వాడు, వీడు ఖచ్చితంగా డబ్బు అప్పు ఇచ్చేవాడికి మనం ఏం నమ్మకం పుట్టించాలి, నేను తిరిగిస్తా అని నమ్మకం పుట్టించాలి. వాళ్ళందరిలో ఆ నమ్మకం పుట్టించి నేను ఆల్మోస్ట్ 2 years మా ఫాదర్ రన్ చేశా డయాలసిస్. ఇది RX100 హిట్ అయిన తర్వాత అప్పులు తీర్చాం మొత్తం అందరికి, వచ్చిన రీమేక్ రైట్స్ డబ్బులతో.